చెప్పాలంటే 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారం కొంత భాగమైన టీడీపీకి కానీ కేంద్రంలో బీజేపీకి కానీ అనుకూలించిందని అనుకుంటున్నారా లేదా? అరే అనుకోకుండా ఎలా ఉంటామండి, మిత్రపక్షం అండి జనసేన. మళ్ళీ అలాంటి పవన్ కళ్యాణ్ గారు విభేదిస్తున్నాడు బీజేపీని కానీ. అరే అది వారి అడగండి, ఆ మాట నన్ను అడుగుతారేంటి? అంటే కేంద్రం కానీ పట్టించుకోవడం లేదనేదే. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులు, ఆయనకు ఉండే అభిప్రాయాలు ఆయనకు ఉంటాయి. ఆయన అభిప్రాయాలు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు కాదు, ఎందుకు అని నేను ఎవరు చెప్తానికి? ఏదైనా కానీ స్పెషల్ స్టేటస్ అవ్వచ్చు, లేదంటే ఇంకోటి అవ్వచ్చు, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయనకుండే అభిప్రాయాలు ఆయన స్పష్టంగా ఉంటాయి. అది ఆయన స్వేచ్ఛ, ఒక పార్టీ పొలిటికల్ పార్టీగా. అది నిజాలు ఏంటనేది ప్రజలు వేరే ఉంటారు, ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ ఆయన చెప్పింది కరెక్టా కాదా, ఆయన చెప్పచ్చా చెప్పకూడదని మనం అంటాం అనేది కరెక్ట్ కాదు. ప్రత్యేక హోదా ఇవ్వము అని చెప్పేసింది కేంద్రము. అంటే ప్రత్యేక హోదా సాధించడంలో టీడీపీ వైఫల్యం చెందలేదంటారా? ఖచ్చితంగా కాదు. ఎందుకంటే స్పెషల్ స్టేటస్ అనే అంశం 2017 మార్చితో ఈ భారతదేశంలోనే అంతమైపోయే వర్డ్ అది. అంటే భవిష్యత్తులో రాబోయే 100 సంవత్సరాలకు కూడా ఏ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ అనే వర్డే లేదు ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం, ప్రస్తుత చట్టాల ప్రకారం. లేని దాన్ని ఒక రాష్ట్రం కోసం రాదు. ఫస్ట్ పాయింట్. ప్రత్యేక హోదా అనే పదం తప్పితే మిగతా అన్ని అంశాలని కూడా ఈ రాష్ట్రానికి ఆ ఒక్క మాట తప్పితే దాంట్లో ఉన్న ప్రయోజనాలన్నింటినీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం చేస్తామని చెప్పింది. దానికి మేమేమన్నాం, చట్టబద్ధత కల్పించండి అని కోరాం. చట్టబద్ధత కల్పించండి, ఊరినే మాటలు చెప్పడం కాదు, చట్టబద్ధత కల్పించండి. ఆ ప్రయత్నంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. అంతేగాని రాని దానికోసం కేంద్రంతో తగులు పెట్టుకొని గొడవలు పడి అభివృద్ధిని ఆపుకోవాలా, వచ్చిన నిధులను తీసుకొని ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకోవాలా అనే 2 అంశాలు కనుక ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం ఏ అంశం ముందుకెళ్ళింది? వచ్చిన నిధులను తీసుకొని అభివృద్ధి చేసుకుందా అనే అంశంలో ముందుకెళ్ళింది. ఇవాళ స్పెషల్ స్టేటస్ వచ్చినా ఇంతకు మించి రాదు. స్పెషల్ స్టేటస్ లేకుండా వేరే విధంగా ఈ రాష్ట్రానికి సహాయం చేస్తూ ఉన్నప్పుడు ఈ రాష్ట్రం ముందుకెళ్ళడానికి కావాల్సింది ఏంటంటే మాకు నిధులు కావాలి, ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా కేంద్రం సపోర్ట్ కావాలి. కేంద్రం రాష్ట్రం ఒక మంచి వాతావరణంలో కలిసి ఉంటేనే ఈ రాష్ట్ర అభివృద్ధికి వేగంగా అభివృద్ధికి సాధ్యం. కాబట్టి ఆ లైన్లో ముందుకెళ్తాం. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రానికి సాధారణంగా రావాల్సిన నిధులను రాబట్టుకోవడంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అసలు చెప్పండి, ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలనే విషయంలో కూడా ప్రభుత్వానికి కంఠశోష తప్పితే ఏమీ సాధించే లాభం లేదు. అసలుకి ఏమీ సాధించలేకపోతున్నారు. సాధారణంగా వచ్చే నిధులను కూడా రావడం లేదంటున్నారు కదా. అంటే ఒకటి నువ్వు చూసే వాళ్ళని బట్టి, ఒక రాజకీయ కోణంలో చూసి రాజకీయ కోణంలో మాట్లాడేవాళ్ళు ప్రతిపక్ష పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయో ఏదో మాట్లాడుతూ ఉంటారు. మేమేం చెప్తున్నామంటే ఇవాళ స్పెషల్ స్టేటస్లో ఆ ఒక్క బోర్డు తప్పితే మిగతా అన్ని ప్రయోజనాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తూ ఉంది. దాంట్లో ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే సెంట్రల్ ఎయిడెడ్ ప్రాజెక్టు, అలాగే ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్. విదేశాల నుంచి మనం నిధులు తెచ్చుకుంటే, రుణం తెచ్చుకుంటే బ్యాక్ టు బ్యాక్ సెంట్రల్ గవర్నమెంటే పే చేస్తుంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ప్రాజెక్ట్స్ ఇప్పుడు పోలవరం ఉంది. స్పెషల్ స్టేటస్లో ఉన్నదానికి 90-10% యాక్చువల్గా నిధులు మనకి ఎలా ఇచ్చారు, 100% ఇచ్చారు నాబార్డుని పెట్టి. అంటే అన్ని రకాలుగా మనం స్పెషల్ స్టేటస్లో ఉన్న దానికన్నా ఎక్కువ తీసుకుంటున్నాం, ఎక్కువ సాధిస్తున్నాం. అది కనబడపోలేదంటే దురదృష్టం కదా వాళ్ళకి, మనం ఏం చెప్పలేం కదా వాళ్ళని. ఇది వాస్తవాల్ని మీరు అంగీకరించకుండా, వాస్తవాల్ని మీరు ఒప్పుకోకుండా, మీరు ఎంతసేపు బురద జల్లాలి ఈ ప్రభుత్వం మీద, ఒక రాజకీయ కోణంలో ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి అంటే ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి పార్టీ వాళ్ళది. కానీ మేము చేసేది మాత్రం ప్రజలకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది, ప్రజల ముందు పెడుతున్నాం. ప్రతి అంశాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి ప్రజలు అర్థం చేసుకుంటాం. నేను మీ బోండా ఉమామహేశ్వరరావు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.